సార్ బాబెల్ మండేబ్ను మూసేస్తున్నట్లుగా ప్రకటించారు. మరి దీనివల్ల పరిణామాలు ఎలా ఉంటాయంటారు? ఎస్ అండి, ఇప్పుడు యుద్ధం ప్రపంచమంతా యుద్ధాల మయంలో హౌతీస్ యమన్ దేశంలో వీళ్ళు సివిల్ వార్ ప్రకటించి ఆ దేశాన్ని తన గుప్పిట్లో తీసుకున్న హౌతీస్ అంటే 3.5 లక్షల మంది హౌతీస్ ఆల్మోస్ట్ సైన్యం ఉంది. వీళ్ళ దగ్గర ఇరాన్ ఇచ్చిన ఖైబర్ షేకెన్ లాంటి ఈ ఫత్తా 1 లాంటి మిసైల్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళు ఈ హౌతీస్ని సముద్రపు దొంగలు అని కూడా అంటారు, పైరేట్స్. వీళ్ళు కరెక్ట్ ఎక్కడ ఉంటారంటే ఎర్ర సముద్రం దగ్గర ఉంటారు, రెడ్ సీ దగ్గర. వీళ్ళు ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్గా ఇరాన్ మీద అమెరికా చేసే దాడికి ఎగినెస్ట్గా మేము, తర్వాత సౌదీ అరేబియా తీసుకుంటున్న చర్యల ఫలితంగా, తర్వాత సౌదీ అరేబియా యెమెన్ క్యాపిటల్ సనా మీద అటాక్ చేసిన ఫలితంగా మేము బాబెల్ మండేబ్ అనే ఇక స్ట్రైట్ని మేము క్లోజ్ చేసేసాం అని ప్రకటించేశారు. ఏదో క్లోజ్ కాదండి, ఇది క్లోజ్ చేశామని వీళ్ళు ప్రకటించారు. ఈ జలసంధి చాలా చాలా ప్రపంచంలోనే అతి ఎక్కువ రద్దీ కలిగిందనమాట. ఎందుకంటే అది సూయజ్ కెనాల్ వెళుతుంది. సూయజ్ కెనాల్, తర్వాత రెడ్ సీ, తర్వాత బాబెల్ మండేబ్. అంటే ఇటు హిందూ మహాసముద్రాన్ని అట్లాంటిక్ మహాసముద్రంతో, లేకపోతే ఇటు యూరోప్ని ఆఫ్రికా, ఇటు ఆసియా కాంటినెంట్స్ ఖండాలను కలుపుతుందనమాట. ముఖ్యంగా భారతదేశం, జపాన్, సౌత్ కొరియా, ఈ చైనా, ఆసియా కాంటినెంట్, సౌత్ ఈస్ట్ ఏషియన్ని ఇటు యూరోప్ దేశాలు అన్నిటితో కలిపేదే ఈ బాబెల్ మండేబ్ సూయజ్ కెనాల్. దాన్ని మేము క్లోజ్ చేసేసాం అని ప్రకటించారు. అంటే ఏంటంటే ఇప్పుడు 1/3 అంటే ప్రపంచంలో 3వ వంతు వాణిజ్య నౌకలు ఆగిపోతున్నాయి. ప్రపంచంలో 33% ట్రేడ్ అక్కడ ఆగిపోతుంది, 33 నుంచి 40%. ప్రపంచంలో నౌకలు ఆయిల్ ఏంటంటే ముఖ్యంగా ఇండియాకు వచ్చే కాదు, చైనాకు వచ్చే కాకుండా యూరోప్కి వెళ్ళే ఆయిల్ అంతా ఆగిపోతుంది, యూరోప్ అమెరికాకి వెళ్ళేది. అందువల్ల ప్రపంచంలో ఆయిల్ ఒక విపత్తు. ఇప్పుడు పెట్రోలియం ధర ఈ బాబెల్ మండేబ్ క్లోజ్ చేసి 2-3 రోజులు ఉంచగలిగితే ప్రపంచంలో ఇప్పుడు పెట్రోలియం ఏంటంటే ఇప్పుడు 10 రోజులు జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధ ఫలితంగా $90కి జరుగుతుంది బ్రెంట్. ఒక బ్యారెల్ కాస్ట్, ఒక బ్యారెల్ అంటే ఒక పేప ఎంత $80-90కి వచ్చింది. ఇప్పుడు బాబెల్ మండేబ్ క్లోజ్ చేసి 2-3 రోజులు ఉంటే ఇప్పుడు హౌతీ చేసినట్టు ఆల్మోస్ట్ పెట్రోలియం $150 నుంచి $200 ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగిపోబోతుంది. ఇండియా అనేది ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా దిక్కులేని పరిస్థితి మనకు వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు $90 ఉన్నది డబుల్ అయిపోతే మనం ఎంత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెట్టాలో చూడండి, విదేశీ మారక ద్రవ్యం. తద్వారా ఇండియా లాంటి దేశాలు కూడా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతాయి. ప్రపంచంలో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియా లాంటి ఆర్థిక వ్యవస్థలే ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతే $150 పైకి వెళ్తాయి. మరి ఈ పరిస్థితి వస్తే మిగిలిన ప్రపంచం పరిస్థితి అంటే 1929లో ద గ్రేట్ డిప్రెషన్, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక మాన్య పరిస్థితిని ఈరోజు హౌతీస్ చేయగలుగుతారు. ఆల్మోస్ట్ ఒక నాన్ స్టేట్ యాక్టరు చిన్న వాళ్ళు ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థని స్తంభింపచేసే సామర్థ్యం కలిగి ఉన్నారు. వాళ్ళని ఇజ్రాయెల్ కాదు కదా, అమెరికా కూడా వాళ్ళని ఏమీ చేయలేక వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పటికే మార్చి 2026లో అమెరికా అధ్యక్షుడు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. సౌదీ అరేబియాలు ఇజ్రాయెల్ కలిసి దాని మీద యుద్ధం చేసిన అవి కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. సౌదీ అరేబియా అయితే వాళ్ళతో శాంతి ఒప్పందం చేసుకుని 2022లో వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఎంత పవర్ఫుల్లో చూడండి హౌతీస్. వాళ్ళ దగ్గర నేవీ, ఎయిర్పోర్ట్, M17, MiG-29 లాంటి ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. తర్వాత ఇరాన్ దగ్గర మిలిటరీ బోర్డ్స్, అర్మూజ్ స్టేట్ క్లోజ్ చేసే అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. అత్యంత డేంజరస్ అనమాట. ఇప్పుడు ప్రపంచంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ఇది పిచ్ ట్రంప్ చేసిన ఒక భయంకరమైన విషయానికి ఒక పిచ్ టెర్రర్ గ్రూపే అమల్లోకి వచ్చేసింది. ఇది ఎందుకంటే అందరికీ శత్రువు హౌతీస్ అనేది. ఈ హౌతీస్ బాబెల్ మండేబ్ మేము క్లోజ్ చేసేసాం ఇరాన్కి సపోర్ట్గా అని చెప్పేశారు. అంతే, అంతటి దారుణం జరగబోతుందో. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఇటు సౌదీ అరేబియాలు, ఈవెన్ పాక్ ఆర్మీ కూడా కలిపిన ఇప్పుడు ఈ హౌతీస్ని ఏమీ చేయలేని ఒక పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఖైబర్ షేకెన్, స్కడ్, తర్వాత ఫత్తా 2 లాంటి మిసైల్స్, తర్వాత ఎయిర్ షిప్ గన్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాంటి వాళ్ళు పెట్టుకున్నారు. వాటి ద్వారా ఏ ఒక్క షిప్ వెళ్ళినా ఇక్కడ పేల్చేయగలుగుతారు ఈ సీ మైన్స్ ద్వారా. కాబట్టి ఏ మైన్స్, ఏ కమర్షియల్ షిప్ బాబెల్ మండేబ్లోకి వెళ్ళే అవకాశం కూడా లేదు. వాళ్ళని ఎంత ప్రపంచం ఒక్కటై వచ్చినా వాళ్ళు ఆపగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు గెరిల్లా వార్ఫేర్లో చాలా ఆరితేరిన సముద్రపు దొంగలు కూడా వాళ్ళు. కాబట్టి ఇంకా బాబెల్ మండేబ్ ఓపెన్ అవ్వాలంటే హౌతీస్తో మనం ఒప్పందం చేసుకోవాల్సింది. ఎవరండి? ప్రపంచం, ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరి సీజ్ ఫైర్ జరిగితేనే వాళ్ళు ఆగుతారు. వాళ్ళు ఇరాన్ కంట్రోల్లో ఉన్నారు. ఇరాన్ చెబితేనే వింటారు ఈ భూమి మీద.
కాబట్టి ఇరాన్తో అమెరికా శాంతి ఒప్పందం ఒక్కటే ఈ బాబ్ ఎల్ మండేబ్ను ఓపెన్ చేయగలిగే సత్తా ఉంది. ఇప్పుడు దాకా హర్మూజ్ స్ట్రైట్, ఇప్పుడు బాబ్ ఎల్ మండేబ్ అంటే ఇంకా గ్లోబల్ ఎకానమీ, భారత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా అయిపోతుందో అతిపెద్ద ఆందోళన. ఒకవేళ బాబ్ ఎల్ మండేబ్ ఇలాగే క్లోజ్ అయ్యి 4-5 రోజులు ఉండగలిగితే ప్రపంచంలో పెట్రోలియం రేటు $150 అంటే $200 వెళ్ళిపోతే ఇప్పుడు పెద్ద ఇండియా లాంటి దేశం కూడా తన నేవీని రంగంలో దించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈవెన్ చిన్ని శ్రీలంక లాంటి దేశాలు కూడా ఈ యుద్ధంలో ఇంకేంటంటే కత్తులట్టుకుని పెట్రోల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. లేకపోతే ఆర్థిక వ్యవస్థలో స్తంభించిపోతాయి. అక్కడ జపాన్ రంగంలో దిగాలి అంటే 3వ ప్రపంచ యుద్ధానికి హౌతీలు కారణభూతులు అవుతున్నారు. ఈ హౌతీలు ఎందుకు రంగంలోకి వచ్చారంటే అమెరికా ఇరాన్ మీద అటాక్, ఇరాన్ అమెరికా శాంతి ఒప్పందం విఫలం అవ్వడం వల్ల హౌతీస్ వచ్చారు. ఎందుకంటే యుద్ధం ఫిబ్రవరి 28 నుంచి జరిగిన హౌతీస్లు అసలు యుద్ధ రంగంలోకి రాలేదు. ఇప్పుడు అమెరికా రెండోసారి వెళ్ళిన తర్వాత హౌతీస్ రంగంలోకి వస్తున్నారు. కాబట్టి హౌతీస్ని ఆపాలంటే ఇరాన్ చేతిలో, ఇరాన్ ఆపాలంటే అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం. అందుకని ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి మీద విపరీతమైన ప్రెజర్ పెరుగుతుంది. సీజ్ ఫైర్ డీల్ చేసుకోమని. ఇప్పటికే 10 రోజులు సీజ్ ఫైర్ డీల్ అంటూ ఇటు టర్కీ, ఈజిప్ట్లు రంగంలో దిగడం. ఇది ఒక్కటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రక్షించాలి. ఈవెన్ ఇండియా, ఈవెన్ జపాను, చైనా తర్వాత ఇంక్లూడ్, ఎందుకంటే చైనా కూడా దెబ్బతింటుంది. యూరోపియన్ కంట్రీలు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి మీద విపరీతమైన ప్రెజర్ తెస్తున్నారు. ఈవెన్ ఇరాన్ మీద కూడా ప్రెజర్ తెస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలి అని. అంతేకాని హౌతీస్ని ఎవ్వరు ఏమీ చేయలేని పరిస్థితి. అంటే అంత డేంజరస్ డెజర్ట్స్ ఉంటాయండి. ఈ యెమెన్లో చూస్తే ఈ తీర ప్రాంతంలో ఉన్న మౌంటైన్స్, ఆ యొక్క యెమెన్ డెజర్ట్ నుంచి వాళ్ళు గెరిల్లా వార్ఫేర్ చేస్తారు. ప్రపంచం అంతా వచ్చి అక్కడ అణుబాంబులు వేసినా వాళ్ళు అలాగే బతుకుంటారు, ఏదో షిప్ని పేలుస్తారు. కాబట్టి బాబ్ ఎల్ మండేబ్ ద్వారా షిప్పులు వెళ్ళడం, సూయజ్ కెనాల్ ఆగిపోయింది. ఎంతటి తీవ్రమైన విషయం అంటే ఇది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ యొక్క ఇప్పుడు బాబ్ ఎల్ మండేబ్ సూయజ్ కెనాల్ని దాటి వేరే మార్గం ఏదైనా ఉందంటే చుట్టూరు ఆఫ్రికా కాంటినెంట్ గుడ్ హోప్ ద్వారా నౌకలు రావాలి. 10 రోజులు ఎక్కువ ప్రయాణించాలి. మనం ఏది కూడా డబుల్ రేట్ అయిపోతుంది అనమాట వస్తువులు. కాబట్టి అది కుదరదు. కాబట్టి 1869లో ఓపెన్ చేసిన సూయజ్ కెనాలే ఇటు ముంబై, లండన్ మధ్య దూరాన్ని సగం పైగా తగ్గించేసింది అనమాట. కాబట్టి ఇప్పుడు సూయజ్ కెనాల్ ఇప్పుడు బాబ్ ఎల్ మండేబ్ని మూసేసిన హౌతీలతో అత్యంత ప్రమాదం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థల మీద పడిపోయింది.